ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహ్నినయనం వందే ముకుంద ప్రియాం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శ్రీ శివ మహాపురాణము అరుంధతి చరిత్ర. క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరింది సంధ్య. శివాజ్ఞరీత్యా మేధాతిథి యజ్ఞగుండంలో పడి ఆత్మార్పణం చేసుకుంది. అదృశ్య రూపిణిగా వెళ్ళినందువల్ల ఆమె ఎవ్వరికీ కనిపించలేదు. మహాతపస్విని అయిన కారణంగా అగ్ని దగ్ధమైన ఆమె శరీరం నుండి సాధారణమైన కమురు కంపు కాకుండా పురోడాశ పరిమళాలు వచ్చాయి. అందువల్ల ఎవరూ కూడా గుర్తించలేకపోయారు. అగ్నిపరమైన ఆమె సూర్యమండలాన్ని చేరింది. సూర్యుడు ఆమె దేహాన్ని 2 భాగాలు చేశాడు. తన వద్దనే ఉంచుకున్నాడు. మొదటి భాగం ప్రాతఃసంధ్య, దేవతా ప్రీతికారిణి. రెండవది సాయం సంధ్య, పితృదేవతలకు ప్రియమైనది. ఆమె ప్రాణాన్ని పునఃయజ్ఞకుండానికి మళ్లించాడు శివుడు. దాని ఫలితంగా యజ్ఞగుండంలో నుండి అపురూపమైన బాలికగా ఆవిర్భవించింది. ఆమెను అక్కడి మునులందరూ సమ్మతి మీద మేధాతిథి ఆమెను తన కూతురుగా స్వీకరించాడు. ఆమె ఏనాడు ధర్మోల్లంఘనం చేయనిది కావాలి అనే సంకల్పంతో ఆమెను అరుంధతి అని నామకరణం చేశాడు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లకు యుక్త వయస్సు వచ్చింది. ఆమె సంధ్యగా ఉన్నప్పుడు తపోదీక్షనిచ్చిన బ్రహ్మచారి రూపం ఈ జన్మలో కూడా ఆమె మనఃపలకం మీద ఉండిపోయింది. అది తెలుసుకున్న మునులు, బ్రహ్మాదులు అందరూ కలిసి ఆనాడు బ్రహ్మచారి వేషం వేసిన వశిష్ఠుణ్ణి పిలిచారు. అరుంధతినిచ్చి పెళ్లి చేశారు. సాధ్వీమ తల్లులకు శిరోభూషణమైన ఆ ఆరంజ్యోతి అరుంధతి చరిత్ర ఇది అని ఆపాడు సూత మహర్షి. మన్మధుడు శివునిపై దండెత్తి పరాభూతుడగుట. అరుంధతి చరిత్ర విన్న మునిగణాలలో కలకలం బయలుదేరింది. పదే పదే సంధ్యాదేవిని, ఆమె తపఃపరిపక్వత పరిణామ రూపమైన అరుంధతీమూర్తిని భావించుకున్నారు. పదే పదే మనస్సులలోనే నమస్కరించుకున్నారు. సంచలనాత్మకమైన సంధ్య, ఆదరణీయ ఆనందదాయిని అయిన అరుంధతి. వీరి కథ శ్రవణానుకంపనం తగ్గాక రతీదేవి కథను కొనసాగించమని కోరారు. చెప్పసాగాడు సూతుడు. మన్మధుడు పుట్టినప్పుడు జరిగిన తతంగం శివుడు వచ్చి మందలించడం, తామంతా తెప్పరిల్లడం. అప్పట్లో అలా ఏదో అయిపోయినా తర్వాత ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా గుండె కలుక్కుమనేవి బ్రహ్మదేవుడికి. ఏదో ఆడపిల్ల మీద మోజుపడ్డ మాత్రాన శివుడు తన సభా మధ్యలో తనను మందలించటం కంటగింపుగా ఉండేది. ఇంతకీ మూల కారణము ఆ శివుడు పెండ్లి పెటాకులు లేకుండా నిత్య విరాగిలా లంపటుడైపోవడమే అనుకున్నాడు. ఆ శివునికి కూడా ఒక్కసారి స్త్రీ సంపర్కం కలిగితే అప్పుడు తెలిసి వస్తుంది. కామవశులైపోవడం ఎంత మామూలు విషయమో అని అనుకున్నాడు. ఉన్న పలంగా రుద్రుడికి కామం కలిగించాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే మన్మధుడిని శివుని మీదకు ప్రేరేపించాడు. వెళ్ళాడు మన్మధుడు, వచ్చాడు మన్మధుడు. ఆ రుద్రుడు చలించడం లేదని చెప్పాడు. తన దగ్గర శస్త్రాలే కానీ అస్త్రాలు లేకపోవడంతో ఓటమికి కారణము అన్నాడు. అస్త్రాలు ఇప్పించమని బ్రహ్మను కోరాడు. ఏ కలనున్నాడో కానీ బ్రహ్మ మన్మధుడికి అస్త్రాలను మాత్రం ఇయ్యలేదు. అవే ఇచ్చి ఉంటే ఈ ప్రపంచం ఏమైపోయేదో. ఒట్టి పూల బాణాలతోటే జగజ్జట్టీలైన యోగుల్ని సైతం మట్టి కరిపించేస్తున్న మన్మధుడికి అస్త్రాలు కూడా తోడైతే సృష్టి మొత్తంలో కామకార్యం తప్ప మరో సంగతే ఉండేది కాదు. అస్త్రాలు ఇవ్వలేదు కానీ మన్మధుడి ద్వారా శివుణ్ణి గెలవడం ఎలాగా అని మాత్రం తీవ్రంగా ఆలోచించాడు బ్రహ్మదేవుడు. అప్పుడే బ్రహ్మహృదయం నుండి వసంతుడు ఆవిర్భవించాడు. పుట్టడమే తానున్న పరిసరాలన్నీ మలయమారుతాలతో, సుగంధ పరిమళాలతో, కొంగ్రొత్త సోయగాలతో అందగింపజేశాడు.
అక్కడ వాళ్ళ హృదయాలన్నీ ఆహ్లాదమయం చేసేశాడు. అతన్ని చూసి బ్రహ్మ చాలా ఆనందించాడు. అతగాడిని మన్మధుడికి తోడి ఇచ్చాడు. వసంతుడు తోడుంటే మన్మధుడి పని మరింత తేలిక అవుతుంది అని బోధించి మరోసారి మహేశ్వరుడు పైకి పంపించాడు. వెళ్ళారు మదన వసంతులు, వచ్చారు మదన వసంతులు. ఆ మహానుభావుణ్ణి కాముకుణ్ణి చేయడం తమ వల్ల కాలేదు అని చెప్పుకొని తలలు వంచుకున్నారు. వసంతుడితో కలిసి వెళ్ళి మన్మధుడు మరోసారి ఓడిపోవడం, శివుడి స్థానుత్వానికి, తన పొన్నుగడ నీరుగారిపోవడానికి, విషమ శరుడి వైఫల్యానికి వసంతుడు పగ్గే పనికిరాకపోయినందుకు ఉసూరుమన్నాడు చతుర్ముఖుడు. అలా కాసేపు నిట్టూరుస్తూనే ఉండిపోయాడు. అదుగో ఆ నిట్టూర్పులోంచి జన్మించాయి కొన్ని గణాలు. పుట్టడమే మారయ్య మారయ్య, భేదయ భేదయ అని అరుస్తున్నారు. పటహ కహలాది వాద్యాలు మ్రోగిస్తున్నారు. వాళ్ళని చూసి దక్షాదులు మదన వసంతులు కూడా ఆశ్చర్యపోయారు. హే దాత, ఎవరి వీళ్ళు, ఎందుకు పనికి వస్తారు అని అడిగారు. నాయన, జన్మించుతూనే మారయ్య మారయ్య అని అరుస్తున్నారు కనుక వీళ్ళకి మారగణాలు అనే పేరు పెడుతున్నాను. వీళ్ళందరూ మన్మధుడి అనుచరుడై ఉంటారు. కాముడి పని సులువు చేసి పెట్టేందుకు ఉపయుక్తులవుతారు అని చెప్పి, కందర్ప, ఈసారి వసంతుడితో పాటు ఈ మారగణాలను కూడా చేర్చుకొని ఆ చిచ్చుకంటి వాడి సంగతి చూసిరావయ్యా అని ఆజ్ఞాపించాడు. తప్పో ఒప్పో తండ్రి చెప్పింది చేయడమే కానీ ఎదురు చెప్పేవాడు కాదు. అంచేత మళ్ళా బయలుదేరాడు మదనుడు. తరలి వెళ్ళారు మదన వసంత మారగణాలు. మరలి వచ్చారు మదన వసంత మారగణాలు. ఇంత బలంతో వెళ్ళిన ఆ భర్గుణ్ణి మాత్రం మోహపరచలేము. పైగా సమాధి చాలించినప్పుడు విప్పుకున్న ఆయన కళ్ళు నిప్పుగుండాల్లా కనిపిస్తూ ఉంటే కాలి బూడిదైపోతామేమో అని భయం వేస్తోంది అని మనవి చేసుకున్నారు. బ్రహ్మ విష్ణుమూర్తిని సలహా అడుగుట. 4 తలకాయలు బాదుకున్నాడు నలువ. నారాయణమూర్తి, తండ్రి, ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా నాయన అనుకున్నాడు. అనుకోవడం తడవుగా శ్రీ మహావిష్ణువు కోసమే ప్రార్థనలు చేయసాగాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు చటుక్కున ప్రత్యక్షమయ్యాడు. కుమారా, పద్మగర్భ, అంత దీనంగా ప్రార్థిస్తున్నావు, ఏమీ ఆపద వచ్చింది నాయన అని ప్రశ్నించాడు వాత్సల్యంగా. ఏ ఒక్కటి దాచలేదు ఆ సరస్వతీనాథుడు. మనసులో ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లుగా చెప్పేశాడు. ఏ విధంగానైనా ఆ కాలకంఠుణ్ణి కాముకునిగాను కాంతాదాసునిగాను మార్చేయాలి. అందుకు మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకున్నాడు. ఔరౌరా అంటూ ముక్కును వేలేసుకున్నాడు మురారి. గతంలో ఒకసారి శివుడు రుద్రుడు తన పూర్ణావతారమని తనను అనుసరించే మసలే మాయయే ఒక భాగం ఉమగా అవతరించి రుద్రాణి అవుతుందని చెప్పి ఉన్నాడు కదా. అందుచేత ఇదంతా శివ సంకల్పమే తప్ప మరొకటి కాదు అని నిశ్చయించుకున్నాడు. ఆ మాత్రం ధైర్యం లభించాక దేవి గురించి తప్పించు దక్షుణ్ణి కూడా తప్పించమను అని చెప్పి ఉపదేశించాల్సింది ఉపదేశించి అంతర్హితుడైపోయాడు. దక్షుడు తపస్సు చేయడం, అమ్మవారు అనుగ్రహించడం. విష్ణువు వెళ్ళిపోగానే దక్షుడికి కబురు పెట్టాడు స్రష్ట. వచ్చాడు దక్షుడు. జగజ్జనని అయిన మహామాయను గురించి తప్పించు, నీ కుమార్తెగా అవతరించమని అర్థించు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. తక్షణమే పాలకడలి ఉత్తర తీరాన్ని చేరి మహామాయకై తప్పించసాగాడు దక్షుడు. ఇక్కడ బ్రహ్మ తపస్సు మొదలుపెట్టాడు. ఆపద్బాంధవి ఆ తల్లి, పైగా అమ్మ మనసు కదా ఆమెది. తల్లి అనుకోవడం ఆలస్యం. ఏం నాయనా అంటూ వచ్చేస్తుంది. అటువంటి బ్రహ్మ అంతటి వాడు బాసి పట్టేసుకొని తపస్సు కూర్చుంటే రాదా మరి? రానే వచ్చింది. ఎప్పుడూ లేనిది ఇలా నా కోసం తపస్సు చేస్తున్నావేమిటి? ఏం కావాలి నీకు అని అడిగింది. తల్లి ముందు దాపరికాలేముంటాయి కనుక అన్నీ చెప్పేశాడు. ఏటొచ్చి శివుణ్ణి కాముకుణ్ణి చెయ్యాలి అని చెప్పకుండా శివుడికి కళ్యాణం జరగాలి కదా అన్నాడు. అంతే. అంతటి అమ్మవారు ఆలోచనల్లో పడ్డారు. రుద్రుణ్ణి చలింపచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా.
ఆలోచించగా ఆవిడకి కూడా ఇదంతా శివ సంకల్పంగానే తోచింది. అందువల్ల సరేలే ప్రయత్నిస్తాను అని అదృశ్యమైపోయింది. అక్కడి నుంచి సరాసరి దక్షుడికి సాక్షాత్కరించింది. ఏం కావాలో కోరుకో అన్నది. దక్షుడు ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించాడు. అమ్మా, నా కూతురివై దాక్షాయిణిగాను రుద్రపత్నివై రుద్రాణిగాను నన్ను అనుగ్రహించాలి, అదే నా కోరిక అన్నాడు. అలవోకగా నవ్వుకుంది. అమ్మవారు అస్తు అంతర్ధానమైంది. అమ్మవారు వరం ఇస్తే ఇక ఆలస్యం ఏముంటుంది? తపోదీక్ష నుండి ఇంటికి తరలి వచ్చి అసిక్ని నామ్ని అయిన వీరిని అనే భార్యతో విహరించాడు దక్షుడు. ఆమె నెల తప్పింది. ఒకానొక సుముహూర్తంలో ఆ వీరిని గర్భాన జగన్మాత అయిన మహామాయ ఆవిర్భవించింది. లోకాలు ఆనందించాయి. బ్రహ్మ, విష్ణువు మొదలైన వారంతా వచ్చారు. బారులు తీరి నిలబడ్డారు. శృతి శిఖరాలు సైతం అందుకోలేని ఆ మహామాయ పాదాలను స్పృశించారు. పుట్టినందుకు ఫలితం దక్కింది అని అందరూ అనుకుంటూ ఉంటే తన పట్టుదల నెరవేరిందని బ్రహ్మదేవుడు ఆనందించాడు. మరో సుముహూర్తాన సత్యస్వరూపిణి అయిన ఆ లీలాదేవి యొక్క బాలికా రూపానికి ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. లోక వ్యవహారార్థం విష్ణువాదులందరూ వెళ్ళి దీవించారు. ఉమా ఎదుగుతోంది. పసినాటి నుండి పశుపతి లీలల్నే వింటూ మననం చేసుకుంటూ క్రీడిస్తూ పెరిగింది. యుక్త వయస్కురాలు అయింది. బ్రహ్మదేవుడి వెళ్ళి ఆమె సందర్శనం చేసుకున్నాడు. అవతార కారణం గుర్తు చేసి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఆమె మరింత దృఢంగా శివపూజనం ఆరంభించింది. సతీదేవి ఆచరించిన నందావ్రతము. ఆశ్వయుజమాసంలో నందాతిథి అయిన ప్రతిపదయందు శంకరుణ్ణి భక్తితో అర్చించింది. గుడోదనం నివేదించింది. కార్తీక చతుర్దశి నాడు భక్ష్యాలను పాయసాలను నివేదించి సేవించింది. మార్గశిర బహుళాష్టమి నాడు నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామిని ఆరాధించింది. పుష్య శుక్ల సప్తమి నాడు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చున్నది. ఆ మర్నాటి రాత్రి వేళ పులగం నివేదనగా పురారిని పూజించింది. మాఘ పౌర్ణమి నాటి రాత్రంతా జాగారం చేసింది. 4 యామాల్లో బిలవపత్రాలతో అర్పించి చైత్ర శుక్ల చతుర్దశి నాడు మోదుగు పువ్వులు దవనముతో ముక్కంటికి కొలువులిచ్చింది. వైశాఖ శుక్ల తది నాడు నువ్వులతో చేసిన పదార్థాలన్నీ యవల అన్నాన్ని శివుడికి నైవేద్యం పెట్టింది. ఆ నెలంతా తాను మాత్రం పాలు మొదలైన గవ్యాలతో మాత్రమే గడిపింది. జ్యేష్ఠ పౌర్ణమి నాటి రాత్రి శివుణ్ణి బృహతీ పత్రాలతో పూజించింది. నూతన వస్త్రాలను సమర్పించింది. తాను మాత్రం నిరాహారంగా ఉండిపోయింది. ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు శివపూజ చేసి నల్లని బట్టలు సమర్పించింది. శ్రావణ శుక్ల అష్టమి చతుర్దశి తిథులు రెండింటా కూడా శివార్చన చేసి యజ్ఞోపవీతాన్ని, కొత్త బట్టలను, దర్భలను సమర్పించుకున్నది. భాద్రపద మాస బహుళ త్రయోదశి నాడు అనేక రకాల పువ్వులతో శివపూజ చేసింది. అరటి పళ్ళు, కొబ్బరికాయలు సమర్పించింది. చతుర్దశి నాడు కేవలం మంచినీళ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ సరిగ్గా ఆ సమయానికి పండిన ధాన్యాలను నివేదనగా సమర్పించింది. శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ సర్వవేళలా శివాయత చిత్తంగా ఉండిపోయింది. ఆ విధంగా నందావ్రతాన్ని ఆచరించి శివాయత్త చిత్తమై నిశ్చల ధ్యానమగ్న అయిన ఉమను చూచి దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఆమె దీక్షకు హాహాకారాలు చేశారు. తక్షణమే బ్రహ్మ, విష్ణువు తమ తమ పరివారాలన్నీ కూడా ఇతర అర్హమైనటువంటి జనాలనందరినీ వెంటబెట్టుకుని కైలాసం చేరారు. రుద్రుణ్ణి స్తుతించారు. గృహస్థుడివి కమ్మని ప్రార్థించారు. ఎట్టకేలకు అంగీకరించాడు నిటలాక్షుడు. నిత్యం నేను ఆత్మధ్యానంలో ఉంటాను. నా ధ్యానానికి ఏనాడు ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ అలా ఆటంకం కలిగించినట్లయితే ఆమె నాశనం అయిపోతుంది. నేను యోగిని కాబట్టి నాకు యోగిని అయిన యోషయే కావాలి. పెళ్లి చేసుకుంటాను కనుక నేను కాముకుడనైనప్పుడే తాను కాముకి కావాలి. నేను యోగంలో ఉండగా ఆమె కూడా యోగాన్నే ఆశ్రయించాలి.
నిత్యం నాకు అనుకూలతనే అనుసరించగలిగేది అయిన అమ్మాయి ఉంటే చూడండి, పెళ్ళాడతాను అన్నాడు రుద్రుడు. అమ్మయ్య అనుకుంది అమరవర్గం. మెల్లమెల్లగా దాక్షాయణి విషయం ఆయన చెవిలో వేశారు. ఆమె శివదీక్షను కూడా వివరించాడు. మందహాసం చేశాడు చంద్రధరుడు. సతీదేవికి శివుడు ప్రత్యక్షమవుట. నందావ్రతం ముగిసిపోయిన తర్వాత శివదర్శనం కాకపోవడంతో ఉమాదేవి మరింత దీక్షగా ప్రయత్నించాలి అనుకున్నది. ఆశ్వీజ శుక్ల అష్టమి నాడు ఉపవాసం చేసి శివారాధన నేర్పి ఆ మర్నాడు నవమి నాటి ఉదయం శివధ్యానంలో కూర్చొని ఉండగా ఆమె ముందుగా ప్రత్యక్షమయ్యాడు పశుపతి. పురుషుడు ఎంత అందంగా ఉంటే ఆడవాళ్ళ కళ్ళు కట్టడిపోతాయో అంతకు వెయ్యింతలు అందంగా కనిపించాడు ఆయన. సర్వాంగ సౌందర్యం, స్ఫటికాభదేహం, నేత్రత్రయం, చంద్రజూటం, విశాల వక్షం, నీలగడం, భస్మోద్ధూలితం అయిన ఆయనను చూసి నూనె సిగ్గులు ఇబ్బడి ముబ్బడిగా దబ్బున ఆయన చరణాల వ్రాలి తలవాల్చుకొని ఉండిపోయింది ఉమ. ఈవిడగారి అందానికి ఆయన మరీ ఇదైపోయాడు. అయినా పురుషోత్తముడు కనుక నిర్వికార ప్రదర్శనతో నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె మరీ ముగ్ధ కదా, మీకేది అనుగ్రహించాలని తోస్తే అదే అనుగ్రహించండి అన్నది. ఆవిడ చేతే అడిగించుకుందామంటే కుదరలేదు పాపం. అయినా అదో తరహా బెట్టునే ప్రదర్శిస్తూ నా భార్యగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. మహా ఆనందపడింది ఆ జగదానందకారిణి. మన పాణిగ్రహణం మాత్రం నా తండ్రి సమక్షాన యథావిధిగా జరగాలి అన్నది ఆమె. సరేనన్నాడు శివుడు. అనంతరం ఉమా శివుడి వద్ద సెలవు తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. శివుడికి సతీ విరహం పుట్టింది. దాని మొదట లక్షణంగా ఆయనకు తన కైలాసమే దూరం అనిపించింది. అందుకని హిమాలయాల్లోనే ఆగిపోయి ధ్యానంలో పడ్డాడు. ధ్యానం ముగిసింది. దక్షుడు దాక్షాయణి రాలేదు. పెండ్లి విషయము ప్రసంగించలేదు. తనకేమో మనసంతా ఉమే అయిపోయింది. వెంటనే బ్రహ్మను తలిచాడు. తక్షణమే సరస్వతి సహితంగా వచ్చి రుద్రుని మ్రోణలించాడు బ్రహ్మ. శివుడు తన పెళ్లి విషయం కదిపాడు. సిగ్గుపడుతూనే విరించి వినయం ప్రదర్శించాడు. లోపల ఆనందంతోనే ఈ వివాహం తప్పక జరుగుతుంది అని చెప్పి దక్షునితో మాట్లాడే నిమిత్తం వెళ్ళాడు. బ్రహ్మ మాట్లాడేదేముంటుంది, అదంతా వాళ్ళు ఒక పన్నుగడ మీద చేసిన పనే కదా. బ్రహ్మ దక్షుడికి చెప్పవలసినదంతా చెప్పాడు. తిరిగి త్రినేత్రుడి వద్దకు వచ్చాడు. అంతా నిశ్చయం అయిపోయింది. ముహూర్తానికి తమరు తరలి వస్తే దక్షుడు కూడా ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని విన్నవించుకున్నాడు. సతీ శివుల కళ్యాణం. అది చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఆదివారం నాడు పూర్వ పల్గుని నక్షత్రాన రుద్రుడు నందివాహనారూఢుడై బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవగణాలు మహానంద మందహాస కలకలారావాలతో వెన్నంటిలాగా దక్షపురికి బయలుదేరాడు. దక్షుడు వారికి ఎదురు సన్నాహాలు, స్వాగత సత్కారాలు చేశాడు. ఒక శుభముహూర్తాన బ్రహ్మదేవుడు పురోహితుడుగా కన్యాదానం కానిచ్చేశాడు. శివుడు సాంబశివుడైనాడు. దిగంబరుడు జగదంబరుడైనాడు. లోకాలన్నీ మహానంద వార్తిలో ఓలలాడాయి. త్రిమూర్తులలో మూడవ మూర్తి కూడా గృహస్థుడు కావడం కంటే అదేమన్నా మామూలు సంభ్రమా మరి? సరే, కన్యాదానాది కార్యక్రమాలు ముగిశాయి. విధి విహితంగా అగ్ని ప్రదక్షిణ ఉద్యుక్తులయ్యారు ఉమాశంకరులు. ఆ సప్తపది సమయంలో తన పంతం నెగ్గి ఈశ్వరుణ్ణి ఓ ఇంటివాడిగా చేయగలిగానన్న అహం తలెత్తింది బ్రహ్మలో. అహం తలెత్తాలే కాని శివమాయ కప్పివేయడానికి ఆలస్యం ఏముంటుంది? చటుక్కున ఆవరించింది శివమాయ. పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిదిలా తోచినట్లుగానే ఆ శివమాయలో పడ్డ ప్రతివాడు తానొక్కడే మాయాతీతుణ్ణి అనుకుంటాడు. సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్య చరణం లవలేశంగా కనిపించింది బ్రహ్మకు. అంతే, మాయావృతుడైన బ్రహ్మ మోహంలో పడిపోయాడు. ఈ ఉమాదేవి కాళ్లే ఇంత అందంగా ఉంటే వదనారవిందం మరెంత అందంగా ఉంటుందో అనుకున్నాడు. ఆమె ముఖదర్శనం కోసం ప్రాకులాడసాగాడు. కుదరడం లేదు. ఇది కాదు పని అనుకున్నాడు.
అగ్నిహోత్రంతో 2 తడికట్టెలు పడేశాడు. దాంతో అగ్ని మండపంలోంచి పొగరానారంభించింది. శివుడు కళ్ళు మూసుకున్నాడు. బ్రహ్మ అమ్మవారి ముఖార విందం చూశాడు. ముగ్ధుడైపోయాడు. కామంతో కైపెక్కిపోయాడు. తక్షణమే స్ఖలించాడు. బ్రహ్మతేజం 4 బొట్లుగా స్ఖలించబడింది. అది ఎవరూ చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు. కానీ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలియదా? తెలిసింది. ఆ క్షణమే ఆగ్రహోదగ్రుడైపోయాడు. త్రిశూలాన్ని ఎత్తాడు బ్రహ్మను వధించడానికి. లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శనాభిలాషులై వచ్చిన ఆహూతులంతా హాహాకారాలు చేశారు. దక్షాదులు ధైర్యంగా ముందుకొచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు. ఆ పచ్చని పెండ్లి పందిరిలోంచే బ్రహ్మగారి పాడెను లేపవద్దని పలు రకాలు ప్రార్థించారు. ఎవరి మొరలు వినేలా లేరుడు విషమాంబకుడు. అప్పుడు రంగప్రవేశం చేశాడు విష్ణుమూర్తి. శివకేశవులకున్న పరస్పరాభిమానమో మరి ఏ ఊహాతీత కారణమో కానీ విష్ణుమూర్తి విన్నపాలన మన్నించి వీధిని క్షమించాడా శివుడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ పురాణం వినిన శ్రోతలకు నమస్కారం అండి. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలండి.